ఐదేళ్లలోపు పూర్తి చేస్తారని నిర్వాసితులకు పూర్తి పరిహారం అందేలా కృషి చేస్తామని అంటున్నారు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్. ఏలూరు పార్లమెంటు పరిధిలో సమస్యలు తాండవం చేస్తున్నాయని, తాను గెలిచాక సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. తాను సీమ నుంచి వచ్చిన నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటానంటున్న ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. పార్టీ నుంచి ఏలూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. చెప్పండి, ఎక్కడో రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చారు, ఈరోజు అనూహ్యంగా సీటు దక్కించుకున్నారంటూ కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ప్రాంతంతో మీకున్న అనుబంధం ఏంటి, ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఎన్నికలకి? ఒకటండి, వేరే ప్రాంతం నుంచి వచ్చారని నా మీద ఇది వేస్తున్నారు. ఏదో ఒకటి వేయాలి కదా, ఈ అబ్బాయి మీద వేస్తే ఈ అబ్బాయిని ఇబ్బంది పెట్టవచ్చు అనే దీంట్లో ఇది వేస్తున్నారు. అట్లేం లేదండి. సేవ చేయాలనుకుంటే ప్రాంతం అనేది కాదు. నేను ఇప్పుడు కాదు, మా విజయలక్ష్మి సేవా సొసైటీ నుంచి చాలా కార్యక్రమాలు చేస్తుంటాను. ఆ కార్యక్రమాలు ఒకటి పిల్లలను చదివిస్తున్నాను, మా కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చాను చాలామందికి. అలాగే చాలా కార్యక్రమాలు మా దీంట్లో చేస్తుంటాం. ప్రతి ఆదివారం అన్నదానం చేస్తుంటాం. ఆ కార్యక్రమాలంతా కూడా మా విజయలక్ష్మి సేవా సొసైటీ నుంచి చేస్తుంటాం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఏదో అభ్యర్థి మీరు ఏదో ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేస్తున్నారు అనేది కాదు. ఏమైందంటే, ఇక్కడ నన్ను తీసుకొని వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే, ఆ పక్క బీసీకి ఇవ్వడం వల్లే నన్ను కూడా ఇక్కడ బీసీ క్యాండిడేట్ కింద ఇవ్వడం జరిగింది. వేరే ఉద్దేశంతో ఇది కాదు. అందుకని బీసీ క్యాండిడేట్ కాబట్టి నాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగా వేరే ప్రాంతం నుంచి అని అనుకోవద్దండి. నేను ఇక్కడే ఉంటున్నాను. నా ఆఫీస్ ఇక్కడే తీసుకున్నాను, పార్టీ ఆఫీసు ఇక్కడే ఉంటుంది. ఇండ్లు కూడా తీసుకున్నాను. ఇండ్లు కట్టడానికి కూడా ఒక ఎకరా భూమి చూశాను. అది కూడా కొంటున్నాను. ఇంకొక వారం రోజుల్లో కొనేస్తాను. కొని అక్కడ కూడా సొంత ఇల్లు ఇక్కడే కట్టుకుంటాను. నా ఇల్లు ఇక్కడే ఉంటుంది. నేను ఇక్కడి నుంచే అంతా ఉంటాను. మీకు అందరికి అందుబాటులో ఉంటాను. మీకు ఆ మైండ్ వీళ్ళందరూ ఏది క్రియేట్ చేస్తున్నారో ఆ మైండ్ మీరు అక్కడి నుంచి తొలగించేసి, నేను మీ అబ్బాయిలాగా ఇక్కడే ఉంటాను. మీ ఊరు పిల్లోళ్ళలాగా ఇక్కడే ఉంటాను. మీకు అందుబాటులో ఉంటాను. మీ పార్టీలో ఉన్నటువంటి ఇదే సామాజిక వర్గానికి చెందిన తనకు సీట్ ఇస్తారని ఇవ్వలేదు, అధిష్టానం మోసం చేసిందంటూ కూడా ఆయన ఈరోజు వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. దీనివల్ల ఏమైనా నష్టం జరిగేటువంటి అవకాశం ఉందో, దాన్ని ఎలా భర్తీ చేసుకుంది? నేనేంటంటే అండి, అతని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అతనికి అవగాహన లేదు. ఒకటి ఫస్ట్ అతనికి టికెట్ ఇవ్వాలనుకోని అంటే మాట్లాడుకొని చేసుకోని అంటే నన్ను పిలుచుకొని వచ్చి ఇక్కడ పెట్టేటోళ్ళు కాదు. అబ్బాయికి కెపాసిటీ ఉండకపోవచ్చు, ఆయనకి కెపాసిటీ లేకపోయి ఉండొచ్చేమో, కానీ అందుకని తీసుకొని ఉండకపోవచ్చు. నేను ఆ కాంట్రవర్షియల్కి పోదలుచుకోలేదు, నేను మాట్లాడదలుచుకోలేదు దాని గురించి. ఇప్పుడు ఇన్ఛార్జీలందరూ కూడా అటు జనసేన టికెట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే టీడీపీ నేతలు కూడా టికెట్లు దక్కించుకున్నారు. వారందరినీ ఎలా కలుపుకొని ముందుకు వెళ్తున్నారు జిల్లాలో ఎన్నికలకి? అందరినీ కలుపుకొని వెళ్తున్నానండి. అందరు కూడా మాతో కలిసిపోతున్నారు. మాకు 2 నియోజకవర్గాలు జనసేన ఉంది, ఒకటి బీజేపీకి ఉంది. అందరినీ కలుస్తున్నాము. నిన్న కూడా శ్రీనివాస్ గారిని కలిసాము. అందరం కలిసి పోతామండి. అంటే స్వపక్షములతో పాటు మిత్రపక్షమైనటువంటి బీజేపీలో కూడా ఈరోజు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారంటూ కూడా ఆయన అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. దీని ఏమన్నా మీపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందా? ఎలా? లేదండి, అది తప్పు. అది ఊరికని ఇది చేస్తున్నారు. అదంతా మేము ఎన్డీఏ కూటమి కాబట్టి ఆయన కూడా మాతో పాటు కలిసిపోతాం, అందరిని కలుపుకొని పోతాం. అలాగా ఏం లేదండి. ఏలూరు పార్లమెంట్లో మీరు ఇప్పటికే కొంత అవగాహన కూడా వచ్చి ఉండొచ్చు. ఏమేమి సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారు? ప్రజలకు ఏమి హామీలు ఇచ్చి ఎన్నికలకు ఓట్లు అడగబోతున్నారు? ఇవాళ అండి, ఒకటి పోలవరం ప్రాజెక్ట్ అనేది మేజర్ ప్రాజెక్టు. ఈ పార్టీ స్టాండ్ కూడా ఉంది. నేను సార్తో కూడా మాట్లాడడం జరిగింది. మనం ఈ 5 ఏళ్లలో కంపల్సరీ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అలాగే R&R ప్యాకేజ్ కూడా 100% ఈసారి నా వల్ల ఎంత ప్రయత్నం అవుతుందో అంత ప్రయత్నం చేసి R&R ప్యాకేజ్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే వాళ్ళ ఇల్లులు షిఫ్ట్ చేయాల్సి ఉంది. అప్పుడు మన పార్టీ ఉన్నప్పుడు ఎన్ని ఇల్లులు కట్టారో అన్నీ ఇల్లులు ఉన్నాయి. కాలనీలు షిఫ్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళందరిది కూడా షిఫ్ట్ చేస్తాం. ఇవన్నీ పోలవరం ప్రాజెక్ట్ ఒకటే కాకుండా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేయడానికి నేను కూడా చాలా ప్రయత్నం చేస్తాను. అలాగే ఇక్కడ ఏలూరు పార్లమెంట్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. అలాగే డ్రైనేజ్లు, ఇప్పుడు డ్రైనేజ్లు అప్పుడు మన పార్టీ అప్పుడు కంప్లీట్ మొదలుపెట్టారు, అవి అర్థంలో ఆపేశారు. ఈ 5 ఏళ్ళలో ఏమి ఇది లేదు. మీరు చూస్తున్నారు, రోడ్లు చూస్తున్నారు, నేను తిరుగుతున్నాను రోడ్లలో.
అర్ధ గంట పోవాల్సిన రోడ్లు నాకు గంటన్నర పడుతుంది. ఆ రోడ్లు డెవలప్మెంట్ చేసుకోవాలి. రోడ్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేసిందే తప్పితే ఇప్పటివరకు ఒక రోడ్ వేసింది లేదు. మన పార్టీ వస్తే ప్రతి ఒక్క ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నా గలం ఈవెన్ పార్లమెంట్లో కూడా గట్టిగా వినిపించి ఎప్పుడు లేని డెవలప్మెంట్ నేను ఈసారి ఏలూరు ప్రజలకు చూపించి వాళ్ళందరికీ నా మీద నమ్మకం ఎక్కడ ఇది చేసుకోకుండా నా మీద పెట్టిన నమ్మకం 100% నేను సాల్వ్ చేసుకుంటాను. బట్ అది చూస్తే అంటే ప్రాంతం ఏదైనా సరే సేవ చేయడమే తన జయం. ఖచ్చితంగా ఏలూరు పార్లమెంట్లో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాను. ఎన్డీఏ కూటమి గెలుపు కానీ ఏపీలో కూటమి గెలుపు కానీ తథ్యమంటూ కూడా ఏలూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.